గత 18 నెలల్లో 6,000 కోట్లని పేదలకి నాణ్యమైన 25 లక్షల రూపాయల దాకా ఖరీదైన చికిత్సను కూడా అందించడం కోసం కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయన పెట్టిపోయిన బకాయిలతో సహా 8,500 కోట్లు, 2,500 కోట్లు బకాయిలు పెట్టి పూర్తిగా ఆరోగ్యశ్రీని ఆయన నిర్వీర్యం చేస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం దాన్ని మరింత పటిష్టపరుస్తూ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో సగటున 350 కోట్లు. మీరు తెలియకపోతే ఏ ఆసుపత్రి నెట్వర్క్ హాస్పిటల్ అడిగినా చెప్తారు. మీరు బెంగళూరులో కూడా అడగచ్చు, కాల్స్ బెంగళూరులో కూడా నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎప్పుడన్నా లోటస్ పాండ్కు పర్యటనకు వెళ్ళినప్పుడు హైదరాబాద్లో కూడా నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి. అడిగితే చెప్తారు ఎటువంటి వైద్య సేవలు అందుతున్నాయి, ఎట్లా సకాలంలో బిల్లులు చెల్లించబడుతున్నాయనే విషయాన్ని కూడా చెప్తారు. ప్రజలతో ఏనాడు సంబంధం లేని వ్యక్తులు ఈ రకంగా మాట్లాడడం ఆయన వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. ఇంకో విషయం, ఏదో లింకు లేని మాటలు మాట్లాడడం. ఆయన చిన్నప్పుడు ఎప్పుడో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ప్రైవేటు విధానంలో నిర్మించబోతే పదవి కోల్పోయారట. అప్పుడు జనార్దన్ రెడ్డి గారి మీద అది గ్రానైట్ కేసు కానీ, లేదా శ్రీశైలం డ్యామ్ విషయంలో అసిత పక్షపాతం కానీ, లేదా క్యాపిటేషన్ ఫీ విషయంలో హైకోర్టు తీర్పు ఇస్తే దానికి వారి అధిష్టానం ఆయన రాజీనామా చేయించింది. దానికి దీనికి లింక్ పెట్టి మీరు స్కాముల గురించి మాట్లాడడం, బైజూ స్కాము, సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్, అది కూడా పెద్ద స్కామ్. అసలు ఈ కాలేజీల్లో ఇంత రాద్ధాంతం చేయడానికి ప్రధాన కారణం ఈ వారి నాయకులు ఒక్కొక్కరు అవినీతి కేసుల్లో జైల్లోకి పోతుంటే, రెండోది ఆనాటి అవినీతి ఇవాళ బయటికి వస్తూ ఉంటే, ఇవన్నీ కూడా వేళ్ళన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తుంటే వాటి నుంచి ప్రజల దృష్టి మరలించడం కోసం, ఇవాళ రాష్ట్రంలో మంచి నుంచి ప్రజల దృష్టి మరలించడం కోసం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఇది జగన్ నాటకం. దాంట్లో పాపం కొంతమంది కార్యకర్తల్ని, నాయకులను కూడా పాత్రదారులు చేసి వాళ్ళతో కూడా ఈ డ్రామాను ఆడించే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే 400 కోట్లతో నిర్మించాల్సిన కాలేజీని 500 నుంచి 600 కోట్లు, 420 పడకల ఆసుపత్రి నిర్మించడానికి దాదాపు 600 కోట్లు ఒక్కొక్క కాలేజీ మీద అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. దాంట్లో ఒక్కొక్క కాలేజీలో 150 నుంచి 200 కోట్లు అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ మొత్తం మళ్ళీ తిరిగి వెళ్ళి చెల్లించాల్సిన నేపథ్యంలో దీన్ని ఈ రకంగా మార్చుకొని అవినీతి 30 కేసుల్లో అవినీతిలో ఉన్న సంవత్సరాల పాటు జైల్లో ఉన్న వ్యక్తులు ఇవాళ అవినీతి ఆరోపణలు చేస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. అవినీతి అట. ఇంకోటి ఏదో జిల్లా ఆసుపత్రులకి ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుంది, 120 కోట్ల అవినీతి అట. ఏం మాడుతున్నారో అర్థం కాలే. జిల్లా హాస్పిటల్ అనుబంధంగా కాలేజీల నిర్మాణం అక్కడ ఆసుపత్రి అయ్యేదాకా ఆ మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉంటాయి, దాని తర్వాత కూడా కొనసాగుతాయి. దాంట్లో మేము జీతాలు ఇస్తున్నది మా వైద్య సిబ్బందికి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బందికి జీతాలు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత. అది తప్పెలా అవుతుందో నాకు అర్థం కాలే. అంటే వైద్య సిబ్బందికి, డాక్టర్లకు, పారామెడిక్స్కి, నర్సుకి, ఎఫ్ఎన్ఓలకి, ఎంఎల్ఓకి, వీళ్ళందరికీ, స్వీపర్లకి, వీళ్ళందరికీ జీతాలు ఇవ్వడం అవినీతి అంటున్నాడు, దాంట్లో స్కామ్ అంటున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఎంత కళ్ళు అవినీతిమయం కాబట్టి ఆయనకు ఆ రకంగా ఆలోచనలు వస్తున్నాయి. శ్రీశ్రీ గారు అన్నట్టు కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బు బిల్ల కాదేది కవిత కనహరం అన్నట్టు ఏదైనా కాదేది అవినీతికి అనర్హం అని భావించిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అవినీతి ఆరోపణలు ఎన్డీఏ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద చేయడం, వాళ్ళని జైలు పంపిస్తా అని మాట్లాడడం చేస్తున్నాడు. ఆయన ఇవాళ అనేక విషయాలు ఆయన ఏదొస్తే అది మాట్లాడడం, చెప్పిందే చెప్పరా, ఏదో పాచిపల్లి నారయ్య అని ఏదో సామెత ఉంది. వచ్చిన ప్రతిసారి ఇదే మాట్లాడడం, వెళ్ళిపోవడం. దాని మీద ఏదన్నా మీరు చర్చకు రండి, లేదా మీరు చెప్తున్న నిపుణులు ఎవరెవరో ఉన్నారు, చాలా నిష్ణాతులు ఉన్నారు అంటున్నారు కదా, వాళ్ళతోనే చర్చకు పిలిచండి. మేము పిలుస్తున్నాం, రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం, దీంట్లో తప్పు ఏదో చెప్పండి. ఇన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాన్ని మీరు ఎలా తప్పుపడుతున్నారు? మొన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర పోయి ఇదే రకంగా అవగాహన రాహిత్యంతో మాట్లాడారు. ఆవిడ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఇవన్నీ కాకుండా స్థాయి సంఘంలో కూడా మనం కూడా మాట్లాడాం.
స్థాయి సంఘంలో కూడా 31 మంది సభ్యులు ఉన్న స్థాయి సంఘం, దాంట్లో అనేక రకాల పార్టీలకు సంబంధించిన భావజాలాలకు సంబంధించిన సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఇవాళ అనుకున్న స్థాయిలో డాక్టర్ పేషెంట్ రేషియో మన రాష్ట్రం కొద్దిగా మినహాయింపు దానికి లేదు కాబట్టి వీటిని సరిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ రావాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వానికి ఇది ఆర్థికకరమైన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ సంస్థల్ని దీన్ని ప్రోత్సహించాలా. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో కళాశాలను నిర్మించాలా. ఆ ముందుకు వస్తున్న సంస్థలకి పన్ను రాయితీలు కూడా ఇవ్వాలా అని స్థాయి సంఘం చెప్పింది. దానికి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇవ్వడానికి నీతి ఆయోగ్ ప్రతిపాదించింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయనకు చెప్తున్న వాళ్ళు రాసిస్తున్న వాళ్ళు చెప్పడం లేదా ఆయన దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదా బురద చల్లడం నైజం కాబట్టి బురద చల్లేసి పోదామని ఆయన భావిస్తున్నారో తెలియదు. కానీ ఈ రకంగా ఆయన మాట్లాడడం, అవినీతి ఆరోపణలు చేయడం, అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే ప్రజలు నవ్వుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏంది అవినీతి గురించి మాట్లాడడం ఏంది, అవినీతి ఆరోపణలు చేయడం ఏంది, అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద అనే విషయాన్ని అర్థం చేసుకోవాలా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ఎన్డీఏ ప్రభుత్వ విధానం. ఎవరు కూడా ఇటువంటి తాటాకు చప్పులకు బెదాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా, 100 మంది జగన్మోహన్ రెడ్డి గారు కట్టగట్టుకొని వచ్చినా వాళ్ళు అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదు. దాని తర్వాత ఎవరిని జైలుకు పంపే అవకాశము లేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నామా, రాజ్యాంగ విలువలకి లోబడి పనిచేస్తున్నామా, లేదా అటవిక పాలనలో ఉన్నామా? ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నట్టు భావించుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. బెదిరించడం ఏంది, జైలుకు పంపిస్తామని చెప్పి ఏం చేశారు? ఒక మంచి పని, విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్యను అందించాలి, 50% ఉచితంగా సీట్లు పేదలకు అందాలి. అదేవిధంగా 1,43,00,000 కుటుంబాలకి 1,43,00,000 కుటుంబాలకి ఉచితంగా 25 లక్షల దాకా కూడా వైద్యం అందాలా, వాళ్ళ జీవితాలు బాగుపడాలి. దాని కారణంగా అనారోగ్యం బారిన పాడి ఖర్చయ్యి వారి కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా వారి పిల్లల భవిష్యత్తు భ్రష్టు పట్టకుండా ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుంది. దానికి ముందుకు వస్తున్నారు సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి. వాళ్ళని బెదిరించడం అనేది అటవిక మనస్తత్వానికి మీకు నిజంగా చేతనుంటే మీకు నమ్ముతుంటే కోర్టుకు వెళ్ళండి, కోర్టులో తీసుకురండి. అనేక విధానాలు గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక విషయాల్లో ఇలాగే పోరాడాం, కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. మీరు చేతనైతే ఆ పని చేయండి, విమర్శించండి. కానీ సంబంధం లేని వాళ్ళని బెదిరించే హక్కు మీకు ఎవ్వరూ ఇవ్వలేదని అర్థం చేసుకోవాల్సింది. అదే కాకుండా ఇదే రకంగా ఉంటే, ఇదే మనస్తత్వంతో ముందుకెళ్తే, ఈ తీవ్రమైన మానసిక పరిస్థితి నుంచి బయటికి రాకపోతే రాబోయే రోజుల్లో మన 11 సీట్లకు పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ రాజకీయ సమాధిని ఆయనే స్వయంగా కట్టుకుంటున్నాడు అనే విషయాన్ని కట్టుకోవాలి. దాని మీద మళ్ళీ ఇంకో పెద్ద ప్యాలెస్ కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కాస్త మారిన తర్వాత ఈ పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కాదు, ఆయన ముందు ఒకరిని జైలుకు పంపడం కాదు, ఈ కేసుల్లో ఆయన జైలుకు పోకుండా కాపాడుకుంటే మంచిది. రేపు పోతారో ఎల్లుండి జైలుకు పోతారో తెలియని వ్యక్తి ఇవాళ వాళ్ళకి జైలుకు పంపిస్తున్నా, వీళ్ళ జైలుకు పంపిస్తున్నా, పకటికెళ్ళాలి అనుకుంటూ నేను అధికారంలోకి వచ్చేస్తున్నా 2 నెలల కంట, అది కూడా 2 నెలలకి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట నిలబెట్టుకోవడానికి మనకు తెలుసు. గతంలో చూసాం, 7 రోజుల్లో ఏదో రద్దు చేస్తా అన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు, సిపిఎస్ని రద్దు చేస్తాడు, నెల రోజుల్లో రద్దు చేస్తున్నాడు. ఇది చేస్తే ఏది చేయలేదు తర్వాత వచ్చిన తర్వాత. కాబట్టి ఏది చెయ్యడు ఆయన, చెప్పకుండా ఊరికే తాటాకు చప్పులు చేసి బెదిరించి తద్వారా వాళ్ళు రాకుండా చేద్దామనే ఉద్దేశం. దీని వెనక కుట్ర ఏంటంటే హాస్పిటల్ నిర్మాణం కాకూడదు, కాలేజీల నిర్మాణం కాకూడదు, వైద్య విద్య పేదలకు అందకూడదు, పేద విద్యార్థులకి పేదలకి వైద్య సాయం కూడా అందకూడదు అనే విషయాన్ని మనకు అర్థం చేసుకోవాల్సింది. ఖచ్చితంగా అంటే వాళ్ళు చెప్పడం తప్పుదో పట్టించడం అంటే, గవర్నర్ గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు, వారు అడగలేరు ఏమయ్యా ఇది విధానం ప్రభుత్వ విధానం కదా అని అడగలేరు. అందుకని గవర్నర్ గారిని కలిసి సార్ అంటారు. గవర్నర్ గారు ఏం చేయాలంటే రాజ్యాంగబద్ధ పదవులు ఉన్నారు కాబట్టి అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా ప్రతిపక్షంలో ఉంటున్నా ఎవరైనా ఇస్తే తీసుకోవడం తప్పిస్తే తన వ్యక్తిగత వ్యాఖ్యలు గవర్నర్ గారు చేయలేరు. దాన్ని అలసుగా తీసుకొని ఇవాళ చూసారా గవర్నర్ గారిని కలిసి వచ్చామని,
అదే మొన్న వెళ్ళారు ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా స్పష్టంగా నిర్మలా సీతారామన్ గారు చెప్పింది, మీకు అవగాహన ఉందా లేదా, అసలు పీపీపీ మోడల్లో అన్నీ నడుస్తున్నాయి, రహదారుల నిర్మాణం జరుగుతున్నది పీపీపీ మోడల్లో, ఎయిర్పోర్ట్ల నిర్మాణం జరుగుతున్నది పీపీపీ మోడ్లో, పోర్ట్ల నిర్మాణం జరుగుతున్నది పీపీపీ మోడ్లో. ఇవాళ అనేక సంస్థలు, మీరు ఎందుకు ఐఐటీలు ఐఐఎంలు కూడా పీపీపీ మోడల్లో ఇవాళ నిర్మాణాలు జరుగుతున్నాయి, సేవలు అందిస్తున్నారు. మీరు ఏ రంగం చూసుకున్నా కూడా రక్షణ, మొన్న కూడా చెప్పాను నేను, రక్షణ రంగంలో అత్యంత కీలకమైన రక్షణ రంగంలో కూడా ప్రైవేటు పెట్టుబడులను ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంటే, దాంట్లో గణనీయమైన మార్పు తీసుకొస్తూ ఉంటే, ఇవాళ పేదలకు సేవలు అందించే చోట వీళ్ళకి వచ్చిన దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో, వాళ్ళకు వచ్చిన బాధ ఏంటో నొప్పి ఏంటో అర్థం కావట్లే. అదే మరి సీఎంగా మామూలు వాళ్ళకు కూడా తెలుసు ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్కి ప్రైవేటైజేషన్కి తేడా అని. ఆయన మరి స్వయంగా చెప్తానే ఉన్నారు ప్రైవేటైజేషన్ అంటే. ఆయన అనుకుంటుంటారు నేను చెప్తే నేనేదో దైవాంశ సంభూతుని, నేనేదో చెప్పేస్తే ప్రజలంతా నమ్ముతారనే ఒక భావనలో ఆయన ఉన్నట్టున్నారు. అందుకని దాన్ని ప్రైవేటైజేషన్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటున్నప్పుడు దాన్ని ప్రైవేటైజేషన్ అని మారుతున్నాడంటే ఆయనకి తెలియక కాదు, జగన్మోహన్ రెడ్డి గారు తెలియకేంది, ఆయనకి మించిన ఏం చెప్పాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.